హలో ఫ్రెండ్స్, ఈరోజు కమ్మటి సొరకాయ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోకి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. సొరకాయని కడుక్కొని దాని మీద ఉన్న స్కిన్ని పీల్ చేసేసేయాలి. దీనికి లేత సొరకాయ అయితే మనం గింజలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ముదురు సొరకాయ అయితే మాత్రం లోపల ఉన్న గింజల్ని తీసేసుకోండి. మనకు కావలసినంత సొరకాయని కట్ చేసుకొని ఇలా పెద్ద పళ్ళు ఉన్న తురుము వైపు తురుముకోవాలి. దీనివల్ల ఏంటంటే ఆ సొరకాయ తురుము అనేది తినేటప్పుడు మన పంటి కింద పడి ఆ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఈ తురుములో నుంచి రసం మొత్తం పిండేసేసి పక్కన గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీంట్లో జీడిపప్పు, బాదం, కిస్మిస్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ కడాయిలో ఇందాక రెడీ చేసుకున్న సొరకాయ తురుముని ఈ కడాయిలోకి వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మరొక ప్యాన్లో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ పోస్తున్నాను. ఒక అరగంట పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. సగ్గుబియ్యం ఉడికాక 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఎలాచీ పౌడర్ను కూడా వేసి కాసేపు మరిగాక వేయించుకున్న సొరకాయ తురుముని యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నేను దీంట్లోకి కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్, టెక్స్చర్ కూడా బాగుంటుంది ఈ పాయసానికి. తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకున్నాక చిటికెడు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. స్వీట్ని బ్యాలెన్స్ చేస్తుందని. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.